శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ప్రథమంగా నా వీడియో చూసి వీక్షకులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2025 2025 అడుగుపెట్టాం. మీ అందరికీ కూడా ఆ యొక్క పరమేశ్వరుడికి అనుగ్రహం ఉంటుందమ్మా. ఈ సంవత్సరం మీ అందరికీ కూడా మంచి జరుగుతుంది. ఇక జనవరి మాసంలో మకర రాశి వారు ఎలా ఉందో తెలుసుకుందాం. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశిలోకి వస్తాయమ్మా. ఈ మకర రాశి వారికి ఈ జనవరి మాసంలో బాగుంది. అన్ని రకాలుగా అన్ని విధాల యోగదాయకంగా ఉందని చెప్పుకోవచ్చు. గ్రహ సంచారం బాగుంది. ఎందుకంటే పాపం మీరు ఒక 2 నెలలుగా కాస్త ఇబ్బంది పడుతున్నారు. మకర రాశి వారు ఆరోగ్యరీత్యా పడ్డారు, చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు అవన్నీ కూడా మబ్బు అయినట్టు చెప్పుకోవచ్చు. ఇంకేం పర్లేదు. ఇకపోతే కుటుంబ సఖ్యత బాగుంది. దంపతుల మధ్య ప్రేమనురాగాలు ఉంటాయి. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి గతంలో విడిపోయిన భార్య భర్తలు కలుసుకుంటారు. మీ సంతానం బాగుంది. అలాగే మీ సంతానం చదువుకునేవారు ఉంటే చక్కగా చదువుతారు. ఒకవేళ ఉద్యోగాలు చేసేవారు అయితే మాత్రం మంచి స్థాయికి వెళ్తారు. ఇక ధనం విషయంలో వస్తే మాత్రం సమయానికి ధనం చేతికి అందుతుంది. అయితే అనవసర ఖర్చులు ఉంటాయి. శుభమూలక ధనం ఏమవుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. కొంతమందికి అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. లేకపోతే విందు వినోదాలు పాల్గొంటారు. విలాస వస్తువులు కొనుక్కుంటారు. విలువైన వస్తువులు కొనుక్కుంటారు. వాహన యోగం కనిపిస్తుంది. పాత వాహనం అమ్మి కొత్త వాహనం లేదా డైరెక్ట్ కొత్త వాహనం కొనుగోలు జరుగుతుంది. అదే నూతన వ్యవహార శ్రీకారం చుడతారు. అలాగే సంఘంలో పరపతి పెరుగుతుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు ఈ మాసం లభిస్తుంది. అయితే రక్త సంబంధీకులతో జాగ్రత్త. రక్త సంబంధీకులు ఎవరైతే ఉన్నారో వారితో కాస్త చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. రక్త సంబంధీకులతో మాటకు మాట పెంచుకోవద్దు. వివాదాలకి తావు ఇవ్వద్దు. పెంచుకోవద్దు. కాస్త ఓర్పు పట్టండి. ఒక్క మాసం ఓపిక పట్టండి. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఇప్పుడు మీకు కొత్త వాళ్ళు పరిచయం అవుతారమ్మా. కొత్త వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని నమ్మి డబ్బులు బంగారం పత్రాలు ఇవ్వద్దు. కానీ పాత మిత్రులు కలుస్తారు. పాత మిత్రుల వల్ల మీకు ఉపయోగం ఉంది. పాత మిత్రులు కలుస్తారు. వారితో సంభాషణ ఆహ్లాదకరంగా ఉంటుంది. అన్ని విషయాలు బాగుంటాయి. ఏం పర్వాలేదు. అలాగే మీకు ఈ మాసం పెద్ద పెద్ద వ్యక్తులను కలుస్తారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుస్తారు. మీకు కావాల్సిన వ్యవహారాలు పూర్తి చేయించుకుంటారు. అలాగే మంచి మంచి కార్యాలు చేపడతారు. అలాగే గవర్నమెంట్ అంటే ప్రభుత్వం సంబంధించిన కార్యాలు ఏదైతే ఉన్నాయో అవి పనులు మీకు పూర్తవుతాయి. ఇకపోతే ఇతర దేశం వెళ్ళేవారు అంటే ఉద్యోగరీత్యా చదువురీత్యా ఇతర దేశం వెళ్ళేవారు ప్రయత్నం చేసుకుంటే ప్రయత్నాలు మీకు సక్సెస్ అవుతాయి. గతంలో ప్రయత్నం చేశారు, కొన్ని విషయాలు అవ్వలేదు, సక్సెస్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ప్రయత్నం చేయండి. ట్రై అగైన్. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకసారి ప్రయత్నం చేసాం అవ్వలేదు కదా డేలా పడిపోకూడదు. మరలా ప్రయత్నం చెయ్యాలి అమ్మ. ఇకపోతే ప్రయాణాలు బాగున్నాయి. ప్రయాణ విషయంలో జాగ్రత్త. కాస్త ఎట్టి పరిస్థితులను కూడా మీరు సాక్షాంతకం చేయొద్దు. అబద్ధపు సాక్ష్యం చెప్పవద్దు. అలాగే గురువుల్ని బ్రాహ్మణుల్ని పెద్దవాళ్ళని గౌరవించండమ్మా. ఎవరితో దోషం చేయొద్దు. ఇతరుల విషయం జోక్యం కలిగించవద్దు. ఎవరి విషయంలో ఏలు పెట్టవద్దు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. అంతే. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఇకపోతే లక్ష్యం సంకల్పం మీద దృష్టి పెట్టండి. మీ లక్ష్యం ఏదైతే ఉందో, మీ సంకల్పం ఏదైతే ఉందో, మీ మనోభిష్టి ఏదే ఉందో దాని మీద దృష్టి పెట్టండి. అనవసర విషయం మీద దృష్టి పెట్టకండి. అది మీ భవిష్యత్తుకి ప్రణాళిక వేసుకోండి. మీ లైఫ్ చూసుకోండి. మీ జీవనం చూసుకోండి. అంతే తప్ప అనవసర విషయంలో జోక్యం కలిగించవద్దు దయచేసి. ఎందుకంటే మీకు మంచి టైం వచ్చిందమ్మా. ఈ టైంని ఉపయోగించుకోండి. వృధా చేసుకోవద్దు. కాలాన్ని
వృధా చేయవద్దు. ఇకపోతే రియల్ ఎస్టేట్ వర్క్ బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది, మోటార్ ఫ్యాలీ వరకు బాగుంది, ప్రైవేట్ కాంట్రాక్ట్స్కి బాగుంది, అలాగే సినిమా టీవీ రంగంలో ఉన్న బాగుంది, రాజకీయ నాయకులకి బాగుందండి. కాకపోతే మీరు ప్రజలకి మంచి మంచి సేవ చేస్తారు, మంచి గుర్తింపు తెచ్చుకుంటారు రాజకీయ నాయకులు. అలా అయితే ఏంటంటే మీకు శత్రువులు ఉంటారండి. తస్మాత్ జాగ్రత్త. నరఘోష నరపేడ కనిపిస్తుంది రాజకీయ నాయకులకి. ధనం మంచి నెలలా ఖర్చు అవుతుందండి, కొంచెం జాగ్రత్త వహించండి అయ్యా. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. నూతన వ్యాపారం పెట్టుకోవచ్చు. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, మంచి లాభాలు వస్తాయి. ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులు కూడా బాగుంది, చక్కగా ఉంది. మంచి అంటే పై అధికారుల ప్రశంసలు పొందుతారు. తోటి సహా ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు, మీ యొక్క సలహా తీసుకుంటారు, వాళ్ళు సక్సెస్ అవుతారు. అయితే ఉద్యోగస్తులకు స్థల మార్పు కనిపిస్తుంది, స్థానచలనం ఉంది, గృహ మార్పు ఉంది. అయినా ఏం కంగారు పడకండి. మీరు ఆ యొక్క మార్పు, ఆ యొక్క స్థలనం మీకు మేలు జరుగుతుంది. ఇకపోతే చదువుకునే విద్యార్థులు కూడా బాగుందని చక్కగా చదువుతారు. చదవాలి కూడా, చదువుపై శ్రద్ధ వహించండి. వివాహంగా అమ్మాయిల అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి. ఇకపోతే ఈ మకర రాశి వారు జనవరి మాసంలో ఎవరైనా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుంటే తప్పనిసరిగా మీ జన్మ నక్షత్రం రోజున, జన్మ నామ నక్షత్రం కానీ లేదంటే ఆ తేదీన పుట్టినరోజు నాడు తప్పకుండా మీ దగ్గర దేవాలయం వెళ్ళండి అమ్మా. మీ దగ్గర దేవాలయం వెళ్ళండి, గుడికి వెళ్ళండి, చక్కగా అర్చన చేయించుకోండి. పువ్వులు, పళ్ళు, టెంకాయ, ఒక స్వీటు తీసుకెళ్ళండి. స్వీటు 1 కిలో లేదంటే 1/2 కిలో లేదా పావు కిలో యథాశక్తి తీసుకెళ్ళండి. అర్చన చేయించుకోండి, పూజ చేయించుకోండి. తర్వాత అర్చక స్వామివారికి యథాశక్తి దక్షిణ తాములు ఇచ్చి అర్చక స్వామివారి కానీ పురోహితులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, అక్కడ ఆశీస్సు తీసుకోండి. మీ ప్రసాదం చక్కగా స్వీటు, అరటిపళ్ళు అవి కూడా భక్తులకు పంచండి. ఇలా చేయడం వల్ల అంటే పుట్టినరోజు నాడు ఎవరైనా సరే ఇలాగా దేవాలయం వెళ్ళి పూజ చేసుకోవడం వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఆశీస్సు తీసుకోవడం వల్ల బలం పెరుగుతుంది, సంకల్పం మీరు నెరవేరుతుంది, మీకు శుభాలు జరుగుతాయి. మీ చేతితో సహస్రాలతో అందరికీ స్వీట్ పంచడం వల్ల స్వీట్ శుభప్రదం కాబట్టి మీకు మంచి శుభం జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క రాశి ఫలాలు, మాస ఫలితాలు కేవలం గోచార ఫలితాలు మీకు 40% వర్తిస్తుందమ్మా. మిగతా 60% కూడా మీ జన్మ జాతకం మీద ఆధారపడుతుంది. జన్మ లగ్నంతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ, అంతర్దశ. ఎందుకంటే చెప్పిన ఫలితాలు అందరికీ జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. జరగచ్చు, జరగకపోవచ్చు. ఎందుకంటే చాలామంది కాల్ చేస్తున్నారు, గురుగారు మీరు చెప్పినవి జరిగినాయండి బాగుందని. గురుగారు మీరు చెప్పినవి జరుగుతా లేదని కొంతమంది కాల్ చేస్తున్నారు. ప్రతి మాసం కూడా నేను ప్రతి మాసం ఇదే చెప్తున్నాను. దయచేసి గమనించండి. మీకేమైనా సలహా సంప్రదింపు కావాలంటే కింద నెంబర్ ఉంది, నెంబర్ కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మీ సలహా సూచన ఇవ్వడం జరుగుతుంది. నా దగ్గరికి రావని కూడా నేను చెప్పను, మీ ఇష్టం. మీకు ఎవరు నమ్మకం అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, చెప్పించుకోండి, పరిహారాలు చేసుకోండి, లబ్ధి పొందండి. ఇకపోతే ఈ మకర రాశి వారు ఈ యొక్క జనవరి మాసంలో కొన్ని పరిహారాలు చెప్తానమ్మా, చేసుకోండి. అది ఏంటంటే ముఖ్యంగా మీరు ప్రథమంగా ఒక శనివారం రోజున నవగ్రహాల ధర శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి. ప్రథమంగా ఒక శనివారం రోజున శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి. ఒకవేళ వీలైతే ఎవరైనా సరే శని భగవాన్ యొక్క పుణ్యక్షేత్రం వెళ్ళి అక్కడన్నా చేయించుకోండి. అవకాశం ఉన్నవారు, లేనివారు మీ ఊళ్ళోనే మీకు దగ్గరలోనే శివాలయంలో ప్రతి శివాలయం నవగ్రహాలు అక్కడ చేయించుకోండి. ఇక శివాలయంలో సోమవారం అభిషేకం చేయించుకోండి. శివాలయంలో సోమవారం 7:30 ఉదయం 7:30 నుంచి 9 గంటల మధ్యలో రాహుకాలంలో చేయించుకోండి అవకాశం ఉన్నవారు. ఇకపోతే పౌర్ణమి రోజున అమ్మవారి దేవాలయంలో చండీ హోమం చేస్తారు, చేయించుకోండి అవకాశం ఉన్నవారు. అలాగే ముఖ్యంగా శనివారం రోజున మీకు దగ్గర దేవాలయంలో జమ్మి వృక్షం ఉంటే, జమ్మి వృక్షము
లేదా రావి వేప కలిసిన వృక్షం ఉంటే తప్పనిసరిగా శనివారం రోజున అక్కడికి వెళ్ళి కాస్త చెట్టు మొదట్లో నీళ్లు పోసి కాస్త పాలు చుక్కలు పోసి ఆ తర్వాత చిన్న బెల్లం ముక్క పెట్టి దీపం పెట్టండి. నువ్వుల నూనెతో దీపం పెట్టి ఒక 11 ప్రదక్షిణలు చెయ్యండి రామ 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 అంటూ. శని భగవాన్ యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇకపోతే ఆంజనేయ స్వామి గుళ్ళో శనివారం రోజు కానీ మంగళవారం రోజు కానీ సింధూర పూజ చేయించుకోండి, ఆకు పూజ చేయించుకోండి. ఒక మంగళవారం వడమాల సమర్పించండి, ఒక శనివారం నేతి అప్పాలు సమర్పించండి స్వామివారికి అవకాశం ఉన్నవారు. ప్రతిరోజు హనుమాన్ చాలీసా హనుమాన్ దండకం చదువుకోండి, కాలభైరవాష్టం చదువుకోండి, లేకపోతే వినండి. అలాగే అవకాశం ఉన్నప్పుడు ప్రదోష వేళలో సాయంత్రం వేళలో శనివారం రోజున శని ప్రదోష వేళలో ఆంజనేయ స్వామివారికి ప్రదక్షిణ చేయించుకోండి. ఆంజనేయ స్వామివారికి ప్రదక్షిణలు చెయ్యండి శ్రీరామ మంత్రం చెప్పుకుంటూ. శనివారం రోజున అవకాశం ఉన్నారు సాయంత్రం వేళ. ఇకపోతే మోజులు ఆహారం పెట్టండి, గోవుకి గడ్డి వేయండి, పావురాలకి జొన్నలు వేయండి, కాకులు ఉన్న ప్రదేశంలో తీపి అన్నం పెట్టండి, పిచ్చుకలకు చిరుధాన్యం వేయండి, కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి. ఇకపోతే ముఖ్యంగా భిక్షగాళ్ళు, ఫిజికల్ హ్యాండీక్రాఫ్ట్స్, అలాగే ఈ యొక్క బ్లైండ్ పర్సన్ గుడ్డివారు కనిపిస్తే తప్పనిసరిగా మీ చేత్తో ఒక పండో ఫలమో లేదా మధ్యాహ్నం వేళతో ఒక అన్నం ప్యాకెట్టో ఇచ్చి వారి చేతులు ఎంతో కొంత పెట్టండి అమ్మ ధనాన్ని. ఇలా చేయడం వల్ల మీకు కర్మదోషాలు తగ్గుతాయమ్మా, కర్మదోషాలు తగ్గుతాయి, తప్పకుండా తగ్గుతాయమ్మా. ఇలా చేసుకోండి, ఇలా చేసుకోవడం మంచి జరుగుతుంది మీకు. వీలైతే ఈ కుంభరాశి వారు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి అమ్మా, ఇంట్లో చేయించుకోండి వీలైతే, లేదంటే దేవాలయాలు చేయించుకోండి, మీ అవకాశాలు చేసుకోండి. అందువల్ల ధైర్యం ఉండండి, మీకంతా మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. సర్వేజన సుఖనోభవంతు శుభం భవతు స్వస్తి.